నేరేళ్ల సంఘటనలో అధికార పార్టీ ఇరుకున పడితే ప్రతిపక్షానికి ఆయుధంగా దొరికింది. పోలీసుల్ని సంకటంలో పడేస్తే జైలు అధికారుల్లోనూ గుబులు పుట్టిస్తోంది. ఇంతమందిని ఇన్ని రకాలుగా టెన్షన్ పెట్టేలా నేరేళ్ల పరిణామాలు ఇంత వివాదాస్పదం కావటానికి అసలు కారణమేమిటి? ఒకరు కాస్త సహకరించి ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదనుకుంటున్నారట పోలీసులు, పొలిటీషియన్లు. ఇందుకు ఎవరా వ్యక్తి? నేరెళ్ల సంఘటనని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పోటీలు పడి హైలైట్ చేశాయి. పరామర్శలు, నిరసనలతో సర్కార్ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరా కుమార్ ని నేరెళ్లకి తీసుకురావడంతో విషయం జాతీయ స్థాయికి చేరింది. రోజులు గడుస్తున్నా నేరెళ్ల మంట చల్లారకుండా రాజకీయ పక్షాలు ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. జైల్లో ఉన్న బాధితుల పరామర్శకు నేతలు క్యూకడుతున్నారు. పరామర్శకొచ్చిన నేతలంతా పోలీసుల తీరును తప్పుపట్టారు. విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ని విపక్ష పార్టీల నేతలు టార్గెట్ చేశారు. దీంతో అసలు ఈ అంశం ఇంత రచ్చ ఎందుకైంది అన్న దానిపై కారణాలు అన్వేషించిన పోలీసులు చివరకు ఒక నిర్ధారణకొచ్చారని సమాచారం. ఒక అధికారి కాస్త సహకరించి ఉంటే అసలు ఈ గొడవ ఇంత తీవ్రమయ్యేదే కాదన్న నిర్ణయానికొచ్చారట. గ్రామంలో ప్రమాదాలకు కారణమవుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్న ఇసుక లారీలపై గ్రామస్తులు ఆగ్రహించారు. లారీలకు నిప్పు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 5 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని తమదైన శైలిలో విచారించారు. లారీలు తగలపెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కాస్త గట్టిగానే భయం చెప్పారు. తరువాత కోర్టులో ప్రవేశపెట్టి జిల్లా జైలుకు రిమాండ్కు పంపించారు. కానీ అక్కడి అధికారి వారి ఒంటిపై ఉన్న గాయాలను చూసి రిమాండ్లోకి తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు విధిలేని పరిస్థితుల్లో బాధితుల్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దీంతో కలవడానికి వచ్చిన వారికి పోలీసులు హింసించిన విషయం చెప్పడంతో వారి సంబంధీకులు ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. జైలు అధికారి అప్పుడే సహకరించి ఉంటే అసలు ఈ వివాదం ఇంత తీవ్రమయ్యేదే కాదనుకుంటున్నారట పోలీసులు. జైలర్ తీరుపై పోలీసులు అధికార పార్టీ నేతలకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా సమాచారం. జైలర్పై చర్యలకు ప్రయత్నాలు జరుగుతుండటంతో రూల్స్ ప్రకారం వ్యవహరించిన అధికారిని కాపాడుకోవడానికి జైళ్ల శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పోలీసులు, జైళ్ల అధికారుల మధ్య ఈ ఉదంతం మరో వివాదానికి కారణమైందంటున్నారు. నేరెళ్ల ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపితే పోలీసులు, జైళ్ల అధికారుల మధ్య అంతర్గత వైరానికి కారణమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.